మొన్న ఆ మధ్య ఉన్నారండి మా ఫ్రెండ్ ఒకడు. అంటే అతను మా ఊరు సైడ్ అనమాట. కొద్దిగా నూడుదలు ఎక్కువనమాట. అది కొద్దిటోడికి. ఏమైందిరా అంటే, "సూర్య నేను ఒక ఫ్లాట్ కొన్నారా తిరుచానూరులో 3 బీహెచ్‌కే" అన్నాడు. ఎంతరా అంటే చెప్పినాడు 2,00,000 అని చెప్పి. మంచిదిరా అన్నాను. నన్ను గొలికినాడు. "అవును నువ్వేం తీసుకున్నావురా ఇక్కడ వచ్చి ఏమన్నా తీసినావా" అంటే, "నా తిరిగేమనరా నీకు? నాకొద్దు నేను చూసుకుంటా కదా! నాకుంటాయి. నువ్వు వచ్చి అవసరం లేదు" అన్నాడు. అది కాదు ఏమన్నా తీసినారా అంటే, ఒకటే అన్నాను. "ఒరేయ్! నీకు పెళ్ళయింది. నీకు కట్నం వచ్చింది మీ అత్తగారు. వాళ్ళ ఆస్తి వచ్చింది. అమ్మ నాన్న నీకు ఆస్తి ఇచ్చారు. కానీ నువ్వు కొన్నావు. అంతే. నువ్వు పని చేసేదానికి వచ్చే 20,000కి నువ్వు కొంటావా ఏమన్నా? కొనలేవు కదా! నువ్వు అది డబ్బు కాదా అది. సో, డబ్బొచ్చింది కాబట్టి నువ్వు కొన్నావు. ఇష్టపడింది ఆ పక్క. తీసుకున్నావు కొన్నావు. నేనట్టే కాదు అమ్మ నాన్న ఆస్తి నుంచి, అత్తగారి నుంచి కట్నము ఆస్తి ఏం లేదు. నాకొద్దు నేనేదో తీసుకుంటున్నాను చిన్న చిన్నవి. మాట్లాడదురా అన్నాడు. మాట్లాడలే అంతే. మొన్న పెట్టినా వాట్సాప్‌లో. దప్పుకున్నోడికెళ్ళాడు. ఒకటి ఎవడైనా సరే మీకు మీరుగా మీ సంపాదనతో మీరు సంపాదించి ఆస్తి కొనుంటే గర్వంగా ఇప్పుడు చెప్పుకోండి. అంతేగాని మీ అమ్మగారు చూసిన ఆస్తి, అత్తగారు పెట్టే కట్టము, వచ్చిన ఆస్తి చూసుకొని మేము కొన్నామని చెప్పుకోవడం కాదు. అది ఎవడేం చేస్తాడు, మేము చేస్తాం. నీవు సొంతంగా కష్టం చేసి సంపాదించి చేస్తే అప్పుడు గొప్ప చెప్పుకో. అర్థమవుతుందా? అదే మాట వాడితో. అంటే వాడు మాట్లాడిన తర్వాత మాట్లాడినమాట మెసేజ్ పెట్టామన్న స్టేటస్లో చూశాడు. కిరికి మళ్ళీ అనమాట. ఇలా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక నిర్ణయం ముందు ఆలోచించుకోండి. నీ కష్టం సంపాదించి నువ్వు మాట్లాడు. అంతే ఉద్యోగం వచ్చిన సుమతో నువ్వేం మాట్లాడేది బొచ్చు మాట్లాడరా ఆడ పని పట్టలేదా?